తను మళ్ళీ ఒకసారి ఒక వ్యక్తి ఎంత ఫోకస్గా తను క్రియేట్ చేసేటువంటి వాటి మీద ఉండాలి అని నేను ఒకసారి చెప్పాను. దీన్ని మీకు కొన్ని దాంతో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఒకసారి ఏం చెప్పాను, రమణ మహర్షి గారు ఒకరు చెప్పానని చెప్పాను. ఏంటంటే అబ్జర్వ్ చేసేదాన్ని అబ్జర్వ్ చేయాలి అని, దట్ ఈజ్ అవేర్నెస్ అని చాలా సింపుల్ గా చెప్పాడు. ఓకే, మీరు ఏదైతే మన మన మనసు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఒక దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ ఒక దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆలోచిస్తూ ఒక వంటని చేస్తూ ఉంటుంది, ఒక వంటని చేస్తూ ఉంటుంది, ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. ఓకే, ఇంకేదో నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఏది అది చాలా ధ్యాసతోటే ఈ పని చేస్తూ ఉంది కదా, అవేర్నెస్ గా చేస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు నోట్ చేసుకుంటున్నారు లేదా వింటున్నారు. ఓకే, ఈ మనసు ఏదైతే గమనిస్తూ పని చేస్తుందో, ఆలోచిస్తుందో, మాట్లాడుతుందో, ఈ గమనిస్తూ పనిచేసే దాన్ని బయటికి ప్రపంచంలో ఒక పని చేస్తుందో, ఆ గమనిస్తూ పనిచేసే దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ లెవెల్కి వెళ్ళండి అని అంటాం. ఇది మీ సంపద సృష్టికి కారణమవుతుంది. ఇది జాగ్రత్తగా మీరు ఆ ఏదైతే మాట్లాడుతుందో, మీ మనసు గమనిస్తూనే మాట్లాడుతుంది. ఓకే, మీ మనసు గమనిస్తూనే నోట్ చేసుకుంటుంది. కానీ ఆ గమనిస్తూ క్రియేట్ చేస్తున్న దాన్ని మీరు మాత్రం చాలా ఫోకస్డ్గా గమనించండి, ఒక నజరేసి దాని మీద ఉంచండి. ఎందుకంటే అది చేసేది ఏదో సరిగ్గా చేస్తుందా లేదా మీరు చూసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు చూడండి, అటెన్షన్ అనేది అవసరము. మనం సృష్టించుకోవాలనుకున్న దాని మీదనే ధ్యాస పెట్టాలి. ఒకవేళ గనక మీరు దాని మీద ధ్యాస పెడితే అది మీకోసం సృష్టించబడుతుంది. ఎప్పుడో ఒకసారి జరిగిపోతూనే ఉంటుంది సృష్టి అనేది, అది చేస్తూనే ఉంటుంది, నిరంతరంగా మనకు కలిగి ఉంటుంది ఈ సృష్టి చేయడం అనేది. కానీ మీరు మీ ధ్యాస పట్లనే మీకు ధ్యాస ఉంటే దాన్ని అవేర్నెస్ అంటారు. నేను ఏం చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎక్కడ ఉన్నాను, ఈ విధంగా ఈ స్పృహనే ఇంగ్లీష్ లో అవేర్నెస్ అంటారు అని మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. మీకు ఇది అర్థమైందా ఈ పాయింట్? భోగ సార్ ఒకసారి దీన్ని చెప్పండి. ఎస్ సార్, అబ్జర్వ్ చేసే దాని దగ్గరనే అబ్జర్వ్ చేయాలని చెప్పినట్టు మీకు. మనకి ఇప్పుడు ఏదైతే కావాలనుకుంటున్నామో మన మనసు అప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తుందో, మనకు కావాల్సిన దానికి దగ్గర మనసు ఉంటుందా లేక ఇంకా వేరే దగ్గర ఉంటుందా, దాన్ని గమనించడం ద్వారా మాత్రమే మనం కరెక్ట్ సరైనటువంటి దాన్ని మనకు కావాల్సిందని పొందగలుగుతాం, మనకు కావాల్సింది క్రియేట్ చేయగలుగుతాం. ఎస్ ఇప్పుడు ఎస్ సార్, ఇప్పుడు నేను నా దగ్గర పనిచేసే వ్యక్తికి నేనే ఆర్డర్స్ ఇచ్చాను, నేనే ఎట్లా చేయాలో చెప్పాను, నేనే అన్ని చెప్పింది. బట్ మళ్ళీ అతను ఎలా చేస్తున్నాడో కూడా చెక్ చేసేది నేనే. అది సార్. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా, ఆమె ఫస్ట్ మీరు సంపదను సృష్టించాలంటే ముందు ఈ క్వాలిటీ మీకు రావాలి అని అంటుంది. లేకపోతే మీకు తెలియకుండానే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, అన్ని పరధ్యానంలో ఉండి మొత్తం క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అదే మీరు గనక చాలా ఫోకస్డ్గా ఉండి మనస ఏం జరుగుతుంది, వాచ ఏం జరుగుతుంది, కర్మన ఏం జరుగుతుంది, అది సృష్టించుకునే దాన్ని మీరే సృష్టిస్తున్నారు, ఆ సృష్టించే దాని మీద మీరు చాలా ఫోకస్డ్గా ఉండండి. అది మీరు అనుకున్నట్లుగా చేస్తుందా లేదా, మీరే యజమాని. ఈ పాయింట్ని ఇకపోతే ఇప్పుడు ఈ యజమానికి ఏదైతే తెలిసిందో, ఇండస్ట్రీ వాళ్ళ వర్క్ ఎలా చేయాలో తెలిసిందో, ఈ బిజినెస్ ని ఎలా చేయాలో తెలిసిందో, అలా మళ్ళీ ఆ మనసు కరెక్ట్ గా దాన్ని చేసుకుంటూ వెళ్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. విన్నదంతా విన్నట్టే గాని మొత్తం మనకు తెలిసినట్టు కాదు. మనకు చేయడం ద్వారా తెలిసిందే తెలిసినట్టు, వినడం ద్వారా చేసినట్టు, ఆచరించడం ద్వారా తెలిసిందే తెలిసినట్టు.
ఆచరించడం ద్వారా. నేను ఈ మొత్తం విన్నాను కాబట్టి ఇక మొత్తం నాకు తెలిసినట్టే అవదు. అందుకని అనుభవం మీద వచ్చిన జ్ఞానమే జ్ఞానం. ఇవి ఈ పాయింట్స్ చాలా ముఖ్యం. మనం అందుకని ప్రాక్టీస్ 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 చేస్తూ ఉంటే మనం అందులో నిష్ణాతులం అవుతాం. అంతే తప్ప వింటే 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 కేవలం వింటే కాదు, వినడం వల్ల రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇలా చేయాలి నేను అనేది తెలిసి ఉంటుంది. ఓకే, ఫలానా వ్యక్తికి చాలా మంచి జరిగింది, కాఫీ తాగడం వల్ల మంచి జరిగింది. ఈ కాఫీ తాగడం వల్ల మంచి జరిగినది మీకు కూడా ఈ అనుభవం కలగొచ్చు. ఎప్పుడు? ఈ వ్యక్తిలాగా నమ్మకంతో మీరు కూడా వాడినప్పుడు ఈ యొక్క అనుభవం మీకు కూడా కలగొచ్చు. మీరు వాడి చూడండి, 3 months వాడి చూడండి, మీకు అనుభవం కలగొచ్చు. అది వాళ్ళ దాని మీద. సో ఇది ఒక రిఫరెన్స్ మాత్రమే. ఇది ఒక రిఫరెన్స్. హరిప్రసాద్కి ఇది ఒక రిఫరెన్స్. నేను ఇస్తున్నాను, ఈ విధంగా సేల్స్ చేయాలి, ఈ విధంగా సేల్స్ అనేది ఒక సైన్స్, స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సినటువంటిది. మనం మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు. మార్కెటింగ్ ప్రచారానికి సంబంధించింది, ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా నేను ప్రచారం చేస్తున్నాను, ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ ప్రెజెంటేషన్ ద్వారా. ఓకే, సేల్స్ అనేది స్టెప్ బై స్టెప్ చేయాల్సినటువంటిది, ఓకే. సో మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా అనుభవంలోకి తీసుకొచ్చుకుంటాం. మీరు ప్రతిరోజు ప్రోగ్రామ్స్కి వస్తుంటే, ప్రతి బిజినెస్ అవర్కి వస్తే అప్పుడు మీకు ఒక అనుభవం వస్తుంది. ఓకే, ఎవరు రాగలుగుతారు? కంటిన్యూస్గా ఎవరు రాగలుగుతారు? మీకు ఒక విషయం చెప్తున్నాను, సత్యమేవ జయతే. ఏ రోజైతే మిమ్మల్ని మీరు జయిస్తారో, మిమ్మల్ని మీరు, పొట్ట మీద గ్రిప్పు రాంది ఆరోగ్యం అనేది రాదు. నాలుక మీద గ్రిప్పు రాంది ఆరోగ్యం అనేది రాదు. అంతే. ఇంకా ఆహారం మీద పట్టు రాంది ఆరోగ్యం అనేది రాదు. ఓకే, అలాగే సేల్స్ మీద, ప్రచారం మీద, సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద పట్టు రాంది అతను బిజినెస్ మ్యాన్ అవడు. ఏ రోజుకైనా టీంని క్రియేట్ చేసుకోలేడు, ఏ రోజుకైనా టీం మీద పట్టు సాధించలేడు. ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈ రెండిటి మీద అవగాహన కలిగి ఉండాలి, ఏ కంపెనీకైనా సరే, ఏ కంపెనీకైనా. సో సేల్స్ అనేదే ప్రాణము. సేల్స్ ద్వారా అందరూ కూడా తమ ఇన్కమ్ ని పెంచుకుంటూ ఉన్నారు. అందరికి కంగ్రాచులేషన్స్. మరి ఈ సేల్స్ లోకి అందరూ వెళ్ళటానికి వాళ్ళ నుంచి తీసేయాల్సినటువంటిది ఏంటిది? సేల్స్ అనగానే వాళ్ళ మనసులో ఒక వాతావరణం ఏర్పడుతుంది. సేల్స్ అనగానే ముందుకు వెళ్ళడానికి వాళ్ళ మనసు సంకోచిస్తుంటుంది, ఆ క్రియేషన్ ఆపేస్తుంది అది. ఏమంటే ఈ యజమాని దాన్ని గమనించాలి. ఏంటది? ఇందులో అయితే ఒక పెద్ద 2-3 పేపర్లే ఉంది బిజినెస్ స్కూల్ బుక్ లో దాని గురించి. ఫస్ట్ అందుకనే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిదో చెప్తున్నాడు. ఏంటంటే భయాలు తమ జీవితాన్ని నడిపించడం కంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఆ భయాలను ఎలా అధిగమించాలో నేర్పిస్తుంది అన్నారు కమాల్ గారు. ఏంటంట, అప్పటిదాకా భయాలు వాళ్ళ జీవితాన్ని నడిపిస్తాయి, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం ఆ భయాలను ఎలా అధిగమించాలో నేర్పిస్తుంది. నిద్ర లేవాలన్నా భయమే, అన్ని భయాలు పోతాయి. ఇందులో సేల్స్ అనగానే ఒక భయం ఏంటిది? ఎవరైనా సరే అది చెప్పండి, ఆ పాయింట్ అందరికి గుర్తుండిపోతుంది. అది మొట్టమొదటగా చాలా సింపుల్, కానీ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ముందుగానే మన యొక్క రిటైలర్కి అది మనసులోంచి తీసేయాలి. ఇది తెలిస్తే, ఈ యజమానికి తెలిస్తే చాలా ఫోకస్డ్గా తన యొక్క మనసు చేసేటువంటి దాన్ని గమనించుకోగలుగుతాడు. ఏంటది? బోర్ కొట్టట్లేగా?
కొత్త పాయింట్స్ ని కొత్త కోణంలో కనెక్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బందే. నేను చేయగలుగుతానో లేను అనే ఒక భయం, చేయగలుగుతానో లేదు నా వల్ల అవుతుందో కాదో అనే ఒక భయం ఫస్ట్. ఇది ఒక భయం. చేయగలుగుతానో లేదు. కాబట్టి సునీత గారు మీరు చేయగలుగుతారు. నేను చేయగలుగుతాను, నేను సేల్స్ చేయగలుగుతాను, మనీని క్రియేట్ చేసుకోగలుగుతాను, కస్టమర్ని క్రియేట్ చేయగలుగుతాను. ఇది బిలీఫ్ ఉండాలి. రైట్. ఇంకా వందన గారు. గుడ్ మార్నింగ్ సార్. అంటే ఒక బిడియం మొహమాటం సార్. మొహమాటం ఉంటుంది. ఏది నేను అడగడం ఏంటి, అవసరమైతే నా షాప్కి వాళ్ళు వస్తారు, ఇది మనం మెంటల్. అది ఎస్, ఇది కూడా చాలా మందికి ఉంటుంది. కాకపోతే కస్టమరే మన దగ్గరికి రావడం అనేది అది ఒక పాత పద్ధతి. అది ఏది మన షాప్కి రావడం. కానీ షాపే కస్టమర్ని రీచ్ అవ్వడం అనేది, కంపెనీ కస్టమర్ని రీచ్ అవ్వడం అనేది, బిజినెస్ కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది కొత్త పద్ధతి. అవునా? థియేటర్లు ఇంటికి వచ్చినాయా లేదా? థియేటర్లు వచ్చాయా లేదా? ఓటీటీ. సో అది మా బస్సు సీట్లు ఎన్ని ఉన్నాయో మీ దగ్గరికి తీసుకొస్తాం, మీరే బుక్ చేసుకోండి అని అంటున్నారు. బస్నే ఇంటి మనకి సెల్లో మొబైల్లో చూపించేస్తున్నారు. ఇగో ఈ సీట్లు అయిపోయినాయి, ఈ సీట్లు విండో సీట్ అయిపోయింది, ఇది ఉంది మొత్తం. ఈ బస్ వెరీ గుడ్, వెరీ గుడ్ వీరజ మేడం, కంగ్రాచులేషన్స్. రిజెక్షన్ అనేది చాలా చాలా ముఖ్యంగా ఇంకా భారతీయుడికి. ఆఖరికి నాకు డబ్బు అవసరం ఉన్నా నేను ఇంకోళ్ళని అడగడానికి మొహమాట పడతాను. ఎందుకంటే కాదు అని అనిపించుకోవడం, లేదు అని అనిపించుకోవడం, వద్దు అని అనిపించుకోవడం అసలు మన మనసుకి ఇష్టం లేని పని. అది అస్సలకి ఇష్టం లేని పని. కర్ణుడి లాగా ఎప్పుడు నా చెయ్యి పైనే ఉండాలి నాకు, కింద మాత్రం ఉండేది లేదు. రిజెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కానీ అందుకే అభిలాష్ గారు అంటారు, ఆరోగ్యాన్ని ఉపాధినిచ్చేటువంటి ఒక వివైటి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటది కానీ కింద ఉండదు అని అంటారు. అతను ఎప్పుడు డౌన్ అవ్వడు, ఎప్పుడు పైనే ఉంటాడు. ఏ నాటికైనా వాళ్ళకి కాఫీ విలువ తెలుస్తుందంటే నీ చెయ్యి పైన ఉన్నట్టు, కింద ఉన్నట్టు కాదు. ఏ నాటికైనా నువ్వు ఇప్పించేటువంటి ఆ ఉపాధి మార్గము వాళ్ళ యొక్క ఇంటి కష్టాలను తీరుస్తుంది కాబట్టి నువ్వు చెయ్యి పైన ఉన్నట్టే, కింద ఉన్నట్టు కాదు. ఒకవేళ అవసరం లేని నువ్వు వంట కడుతుంటే అప్పుడు నువ్వు కింద ఉన్నట్టు. ఓకే, ఈ విషయాన్ని ఈ ఒక్క పాయింట్ని ఎప్పుడైతే ఈ మనసు ఇలా ఆలోచిస్తుందో, ఈ ఆలోచించే మనసుని ఆలోచింప చేయడమే యజమాని పని. ఈ సృష్టిని, ఈ క్రియేషన్ ఎక్కడైతే ఆపుతుందో, ఈ మనసు ఎక్కడైతే ఆపుతుందో అక్కడ దాని మీద ఫోకస్డ్గా ఉండడం అవసరం. కరెక్టేనా? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మై డియర్ ఫ్రెండ్స్. నీ సంపాదనని ప్రేమించినట్లు ఒక సీనియర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఆయన ఎంత బాగా నచ్చిందో. ఫిజికల్ ప్రోగ్రామ్ లో కూడా ఈ పాయింట్స్ చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. ఆయన చెప్తున్నటువంటి పాయింట్స్. నీ యొక్క సంపాదనని నువ్వు ప్రేమించాలి అని అంటే, ప్రేమిస్తున్నావంటే ముందు నువ్వు ప్రేమించాల్సింది నీ సేల్స్ ని నువ్వు ప్రేమించాలి. ఇంటింటికి నీ యొక్క విలువైన ప్రొడక్ట్ ని తీసుకెళ్లడం నువ్వు ప్రేమించాలి. కాకపోతే ఇదేదో మామూలుదని అనుకుంటారేమో, అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా సైంటిఫిక్ గా అతని దగ్గరికి నువ్వు ఇది తీసుకెళ్ళాలి. ఇది ముఖ్యం. ఈ పని ఎవరో చేస్తారని మీరు అలా ఉంటే మాత్రం ఎలా అవుతుంది అట్లా? నేను ఆలోచించక్కర్లేదులే, నా తర్వాత వాళ్ళు ఎవరో ఒకరు ఆలోచిస్తున్నారు అంటే అది ఎప్పటికీ అవ్వదు. ఇంకా మీ ఆలోచన తోడైతే సినర్జెటిక్ కాంబినేషన్ అవుతుంది, గట్టి మిశ్రమం అవుతుంది, ఇద్దరికి బాగా సేల్స్ జరుగుతాయి, ఇంకా టీం నిలబడుతుంది కదా. కాబట్టి ముందు మన లోపల నుంచి సేల్స్ లో ఉన్నటువంటి ఆ రిజెక్షన్ భయం ఏదైతే ఉందో, కాదంటారేమోననేటువంటి భయం ఏదైతే ఉందో, తక్కువ అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ ఉందో దాన్ని తీసేయాలి. అందుకని అందరూ కొన్ని లక్షలు పెట్టైనా సరే షాప్ పెట్టుకుని కూర్చోవడానికి ఇష్టపడతారు, కానీ ఒక నలుగురికి వెళ్ళి తన యొక్క ప్లాన్ చెప్పడానికి ఇష్టపడరు. పాలసీలు చెప్పకుండా ఎట్లా వెళ్తుందండి ప్లాన్?
అది ఖచ్చితంగా స్కూల్స్ యజమానులు, టీచర్లు ప్రతి ఇంటింటికి వెళ్ళి డిగ్రీలు చదవని, ఇంజనీరింగ్ చదవని, ఇంటింటికి వెళ్ళి మా స్కూల్ గొప్పతనం ఇదండి, రండి, వచ్చి తెలుసుకోండి, ఒకసారి మా హోటల్కి రండి అని చెప్తున్నారు. అది బిజినెస్ కాంపిటీషన్. ఓకే, సేల్స్ ఈజ్ ఏ సైన్స్. అందుకనే మన కొత్తగా వచ్చినటువంటి మన మిత్రులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ముందు ప్రతి ఒక్కరికి ఇది కామన్ పాయింట్ కాబట్టి అందులో వాళ్ళకి ఉన్నటువంటి దాన్ని తీసేయాలి. మన బంగారం గురించి, మన ప్రోడక్ట్ గొప్పతనం గురించి, మన ఆపర్చునిటీ గొప్పతనం గురించి ముందు మన వాళ్ళకి తెలియజేయాలి, కొత్త వాళ్ళకంటే. అందుకనే ట్రైనింగ్స్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చాలా అవసరం. సీనియర్స్ అలసిపోతూ ఉంటారు ప్రోగ్రామ్కి వచ్చి, కానీ వాళ్ళ కస్టమర్స్ కోసమైనా, వాళ్ళ విఆర్ల కోసం, స్టార్ల కోసం ప్రోగ్రామ్స్కి రావాలి. ప్రోగ్రామే కదా, ఇంకెక్కడుంది ఉద్యోగం మనకి, ఇంకెక్కడుంది వ్యాపారం? ఉన్నదే 2 ప్రోగ్రామ్స్, ఉదయం 1, సాయంత్రం 1, అంతే. ఉద్యోగానికి వచ్చినట్టు అది రావడమే, అంతే. ఇక ఎప్పుడైనా ప్రెజెంటేషన్స్ ఉంటే ప్రెజెంటేషన్స్ చేయిస్తాం. ఓకే, ఇది ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ తర్వాత తను చెప్పిన పాయింట్స్ లో కూడా మీరు వినొచ్చు. దాన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను ఇంకొకటి ఒక ఉంటుందంట సైకాలజీ, ఇప్పుడు అది కరెక్టే తను చెప్పింది. ఏంటంటే మంచిదైతే వాళ్ళే కొంటారు కదా, చెప్పినాక మనం అయితే అని ఉంటుందంట. వివరంగా చెప్పడం అనేది, అర్థమయ్యేటట్టు చెప్పడము, ఈ చెప్పడానికి అతన్ని రీచ్ అవ్వడానికి సైంటిఫిక్ గా ఫాలో అవ్వకుండా ఏదో ఒక పోస్టర్ పెట్టో, ఓ లింక్ పంపించో, వాళ్ళే వింటారు, నచ్చితే కొంటారు, మంచిదైతే అందరు కొంటారు కదా, నేను కొన్నట్టు, నేను అర్థం చేసుకున్నట్టు, ఇలా మనకు తొందరగా అర్థమైనట్టు వాళ్ళు అర్థం అవ్వాలని ఏం లేదు కదా. నాకు ఆయుర్వేద అర్థమైనట్టు నా తమ్ముడికి అర్థం అవ్వాలని ఏమన్నా ఉందా? అది లేదు కదా. దానికి కబీర్ గారు ఏమన్నారో కూడా ఇతను చెప్తున్నారు, ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ వినండి. ఇది మీరు గనక ఈ సైకాలజీని పెంచుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు 10,000 ఉన్నటువంటి మీ ఇన్కమ్ 100,000 అవుతుంది. ఇంత సింపుల్ గా, ఇంత ఫ్లెక్సిబుల్ గా ఇండస్ట్రీ వన్ మీరు చేసుకునేటువంటి లాగా ఇంకెక్కడా లేదు. చూడండి, ఉండదంటే సేల్స్ ఈజ్ ఎ రిజెక్షన్ బిజినెస్ అంటారు. అంటే మీరు ఎక్కువగా నో ఇంటర్. సో నో వినడం చాలా అందరూ నో అనడం అనేది ఇష్టం ఉండదు అనమాట. మందికి ఇష్టం ఉండదు. దానివల్ల జీవితంలో చాలా మంది చాలా కోల్పోతారు. అడిగితే అక్కడ నో అంటాడని ఊహించి, మీరు అడిగితే నో అనే అవకాశం ఉంది, ఎస్ అనే అవకాశం కూడా ఉంది కదా. అడగకపోతే అసలు ఏది లేదు కదా. అసలు మీరు అడగకపోతే 100% నోయే కదా. అడిగితే ఎస్ కూడా పాసిబిలిటీ ఉంది. మరి ఏది బెటర్ అలాంటప్పుడు? చాలా మంది బిజినెస్ మెన్ సేల్స్ తెలియదు, సేల్స్ నేర్చుకోరు, సేల్స్ని ఇష్టపడరు. అలానే సేల్స్ గురించి ఎవరైనా హైర్ చేసుకుంటారా అంటే నిజంగా సేల్స్ అనేది ఒక సైన్స్ అన్నమాట. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు మార్కెటింగ్, సేల్స్ ఒకటి కాదు. మార్కెటింగ్ అన్నది మీరు అవేర్నెస్ కోసం క్రియేట్ చేయడం. మీరు ఒక టీవీలో యాడ్ ఇచ్చారు, మీరు ఒక హోర్డింగ్ పెట్టారు, ఫోన్ వస్తుంది లేదా వాకిన్ వస్తారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. బట్ సేల్స్ అలా అవ్వదండి. సేల్స్ అనేది ఒక ప్రాసెస్. ఇలా రాగానే అలా అన్ని కొనుక్కోరండి. చిన్న చిన్న ఐటమ్స్ వెంటనే 8 కోర్స్ స్టెప్స్ మాక్సిమం ఫాలో అవ్వాలి. జిఎస్ఎం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మీ యొక్క రిటైల్. 100 ఫ్యామిలీస్ కి మీరు రీచ్ అవ్వాలని ఒక సంకల్పం పెట్టుకోవాలి. అది ఒక ప్రొడక్టా 2 ప్రొడక్ట్లా అనేది తర్వాత సంగతి, కానీ 100 ఫ్యామిలీస్ కి రీచ్ అయ్యే వరకు వెనక్కి తిరగొద్దు. కొనుక్కోవచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఆలోచించి ఒక ఇల్లు కొనుక్కోవడం అన్నా, కారు కొనుక్కోవడం అన్నా 4-5 సార్లు తిరుగుతారు, ఫ్యామిలీ అందరూ చూస్తారు. సో ఈ ప్రాసెస్ అంతటిని లీడ్ టు క్లోజ్ అంటారు అనమాట. ఈ సేల్ అయిన తర్వాత క్లోజ్ అంటారు, క్లోజింగ్ ద సేల్స్ అంటారు. ఈ యొక్క ప్రాసెస్ లో ఎక్కడ చిన్న మిస్సింగ్ లింక్ ఉన్నా అక్కడ సేల్ పోతుంది. అయితే ఈ ప్రాసెస్ కి ఒక సహనం, ఒక శ్రద్ధ, ఒక ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ స్టేజ్ లో కస్టమర్ ఉన్నారు అని తెలుసుకోవాలి. సో అయితే ఈ ప్రాసెస్ నే ఇష్టపడదు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, ఫస్ట్ బుక్ రాసిన తర్వాత ఇది జాగ్రత్తగా వినండి. నేను మార్కెట్ లో పెట్టాను, షాపుల్లో పెట్టాను, ఎవరికి చెప్పేవాడిగా. ఎందుకంటే మంచి పుస్తకం అయితే అది అమ్ముడు పోవాలి, అది పెద్ద మంచి పుస్తకం కాకపోతే నేను ఫోర్సిబుల్ గా అమ్మకూడదు కదా అనుకునేవాడిని నేను. కానీ కబీర్ దాస్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు.
అంటే ఆయన ఫోన్ చేయడం అంటే ఆయన దోహా విన్నాను, ఆయన కవిత విన్నప్పుడు నాకే చెప్పినట్టు అనిపించింది. ఆయన ఏమంటారంటే కళ్ళు అమ్మడానికి దుకాణం తెరిస్తే చాలు, కానీ పాలు అమ్మడానికి మాత్రం ఇంటింటికి వెళ్ళాలంట. అంటే లిక్కర్ बेचने के लिए दुकान खोलो बस, मगर दूध बेचने के लिए घर घर जाना पड़ता है అంటారు. అర్థమైందా? ఇది ఒక మంచిని తీసుకెళ్ళాలి అంటే నువ్వే చెప్పగలవు, వాడిన నువ్వే చెప్పగలవు వాటి గురించి. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనే సైంటిఫిక్ గా, సేల్స్ అనేది సైంటిఫిక్ గా ఎక్కడ ఉన్నాను, ఫస్ట్ నేమ్ లిస్ట్ రాశారా, దాని గురించి మీరు మీ పార్ట్నర్ అంటే సీనియర్ ఎలా 1000 రూపాయలని క్రియేట్ చేయాలి అనేది మీరు డిస్కస్ చేశారా, లేకపోతే దొరికిందే తడువుగా చెప్పేస్తున్నారా అనేది. దాన్ని ఒక సైంటిఫిక్ గా మీరు ఫాలో అవ్వకపోతే, ఎలా చెప్తే బాగుంటుంది అనేది చెప్పకపోతే, వాళ్ళు మామూలు ప్రోడక్ట్ లాగానే దాన్ని భావించేటువంటి ప్రమాదం అనేది ఉంది. దీన్ని మనం తెలుసుకోవాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఇవి తెలుసుకుందాము. సేల్స్ లేకపోతే బిజినెస్ లేదు, సేల్స్ లేకపోతే బిజినెస్ లేదు. సో ఆల్వేస్ థింక్ అబౌట్ సేల్స్, సెల్లింగ్. ఎవరికి నేను ప్రజెంటేషన్ చేయాలి, ఎవరికి నేను హెల్త్ గురించి చెప్పాలి. స్టడీ యువర్ కస్టమర్, రెండో పాయింట్. మొదటి పాయింట్ నేను ఇప్పుడు చెప్పాను కదా, రిజెక్షన్ అనేది మిమ్మల్ని ఆపుతున్నటువంటిది, మీ టీమును ఆపుతున్నది రిజెక్షన్ అనేది. అది కామన్ గా సైకాలజీ, హరిప్రసాద్ కూడా ఉన్నటువంటి సైకాలజీ. ఎప్పుడైతే నా కంపెనీ గురించి, నా ప్రొడక్ట్ గురించి ఇంకా ఎక్కువ మనం తెలుసుకుంటూ ఉంటాము, ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాము, అప్పుడు మనకి ఆ రిజెక్షన్ అనేది ఒకవేళ వచ్చినా కూడా సరే వీళ్ళకి ఇప్పుడే ఇంకా అండర్స్టాండ్ అవ్వలేదు. అందుకని మనం చేయాల్సిన పని ఒకటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి. అందుకే నేను ముందే మీకు ఒక లైనింగ్ చెప్పాను, ఏంటిది అది, తీసుకోవాలని కాదు తెలుసుకోవాలని మనం చెప్పాలి. తీసుకోవాలని కాదు తెలుసుకోవాలని మనం తెలియజేయాలి. అందరూ వీలైనప్పుడు వెంటనే అట్లా లత గారు వీడియో ఆన్ చేసుకొని, ఇప్పుడు ఎట్లయితే వీడియో ఆన్ చేసుకుని మ్యాక్సిమం ట్రై చేయండి మీరు ప్రోగ్రామ్స్ లో. ఇది కూడా బిజినెసే, వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడం, నోట్ చేసుకోవడం, మీ టీం ఇన్స్పైర్ చేయడం, ఇదంతా బిజినెసే. మనం ఏం చేసినా మీరు ప్రతి ఒక్కటి, ఒక వివైటీ చేసే ప్రతి ఒక్కటి తను బిజినెస్ గా మారిపోతుంది. మహేష్ బాబు ఎక్కడికి వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసినా బిజినెస్ అవదా? వచ్చి ఛానల్కి వచ్చి కూర్చుంటాడు, కలిసి భోజనం చేస్తూ ఉంటారు, ఈ కూర ఎట్లుంది, ఇది ఎట్లుందో చెప్తుంటారు, అది కూడా బిజినెస్ అవుతుంటది. వాళ్ళ పాప వెళ్ళినా కూడా బిజినెస్ అయిపోతుంది. చూడండి, వాళ్ళ ప్రతి అడుగు బిజినెస్ అయిపోతుంది, సంపాదిస్తూనే ఉంటది, ప్రతి మాట సంపాదిస్తూనే ఉంటది, ప్రతి చేత సంపాదిస్తూనే ఉంటుంది. మీరు చేసే ప్రతి పని టీంని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది, ఇన్స్పైరింగే ఇన్కమ్ గా మారుతుంటుంది. ప్రతి ఒక్కటి ఇన్స్పైరింగ్ గా మీరు నేర్చుకుంటూ ఉంటారు, మీరు ఇన్స్పైరింగ్ గా సీనియర్ ని అట్రాక్ట్ చేస్తారు, టీమ్ ని అట్రాక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, రైట్? స్టడీ యువర్ కస్టమర్, కస్టమర్ ని స్టడీ చేయండి. మనకి 5 టైప్స్, మళ్ళీ ఒకసారి చెప్పాను కదా. మొదటిది ఏంటి జానయ్య గారు, ఒకసారి దాన్ని చెప్పండి. 5 అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, చాలా ఆరోగ్య సమస్యలతో ఉండి ఇప్పుడు పెద్ద ఎంజీలు పెద్దగానే తీసుకుంటున్న వాళ్ళు. ఇక అందులో కూడా తీవ్రంగా ఉన్న వాళ్ళని మాత్రం, సార్ ఇదైతే నా దగ్గర ఉంది, మీరు ఇగో ఈ విధంగా అయితే టెస్ట్ మనీ కొంతమందికి చాలా మంచి జరిగింది, బెటర్ టు కన్సల్ట్ యువర్ ఫిజిషియన్, యువర్ డాక్టర్ అని చెప్పాలి. మీ యొక్క అఫీషియల్ డాక్టర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి డాక్టర్ ఉంటారో, ఒకవేళ డయాలసిసే ఉంది, ఓకే, చాలా తీవ్రంగా ఉన్న వాళ్ళకి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇగో ఇది మెరుగైన న్యాచురల్ ఆర్గానిక్ సొల్యూషన్ ఉన్నటువంటిది ఉంది, దీనికి సంబంధించిన పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్ లో. మాషెట్ అవి ఓపెన్ చేయగలవా? ఇప్పుడు వెబ్సైట్ లో కోహోస్ట్ ఇస్తాను, అయినప్పుడు చూడు.
సో ఇది వందన మేడం మనం చెప్పాల్సింది కొంచెం తీవ్రంగా ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళకి, ఇక విసిగి వేసారిపోయిన వాళ్ళకి ఆ విధంగా చెప్పాలి. ఇక మిగతా వాళ్ళు వాటితో పాటు వీటిని కూడా వాడుతూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క మందుల శాతం తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు వాడుతున్నటువంటి మందుల శాతం తగ్గుతుంది. ఒక 3 months రిపోర్ట్ చూసుకుంటూ వాడుకోమని చెప్పాలి. కానీ ఈ మొదటి వింగ్ ఉంది కదా, మొదటి వింగ్ మళ్ళీ ఒకసారి వస్తాయి. మొదటి వింగ్ దగ్గరికి 2, 3 కూడా చెప్పండి సార్. రెండోది ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే కీళ్ళ నొప్పులు వస్తున్న వాళ్ళు, మైగ్రేన్ పెయిన్ లాంటిది వస్తున్న వాళ్ళు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళు, ప్రారంభ దశ ప్రివెన్షన్ దశ ఇప్పుడు ప్రారంభంలో ఉన్నారు వాళ్ళు. గ్యాస్ సమస్య తరచుగా వస్తుంది, కంటిన్యూస్ గా లేదు కానీ తరచుగా గ్యాస్ సమస్య వస్తుంది, అదేదో గుండెలో పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, డైజెషన్ కి ఇబ్బందులు ఉన్నాయి, తరచుగా జ్వరం వస్తుంది. ఇట్లాంటివి ప్రారంభం అన్నమాట. ఇది మన శరీరం ఇస్తున్నటువంటి సిమ్టమ్స్ ఇవన్నీ. ఓకే, వీళ్ళు రెండో వాళ్ళు. ఇక 3 సార్, ఫ్యూచర్ లో ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ ఫిట్ గా ఉన్నాను నేను. బట్ అయినా సరే కేరింగ్ కోసం వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు, చాలా ఇంపార్టెంట్. సిటిఆర్ఐ వాళ్ళది iPulse viva.com అని ఉంది కదా, దాన్ని ఈ పబ్లికేషన్స్ మన సిటిఆర్ఐ మనకి ఇచ్చినటువంటి ఇది మన వెబ్సైట్ లోకి కూడా వెళ్ళి మీరు చూసుకోవచ్చు. iPulse.com అని ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ చేసినటువంటివి, హాస్పిటల్స్ ఫస్ట్ జీవుల మీద, తర్వాత మనుషుల మీద, ఇలాగా 2 stages లో మొత్తం జరుగుతూ ఉంటాయి. అన్ని వివరాలు, ఎంత డోసేజ్ ఇచ్చారు, ఆ తర్వాతనే మనకి మొత్తం ఇది వస్తుంది. మనకు ఒక పేటెంట్ నెంబర్ వస్తుంది, పర్మిషన్ నెంబర్ వస్తుంది. సైంటిఫిక్ గా ఒక ఆయుర్వేదాన్ని ఈ విధంగా అల్లోపతి విధానంలో సైంటిఫిక్ గా ప్రూవెన్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ ఇండస్ వివా. ఆ ప్రొడక్ట్ మేనేజర్ గా చెప్పినటువంటి విషయం. ఎంత ప్రూవెన్ గా వస్తున్నాం, మనకు అన్ని కూడా సర్టిఫికేట్స్ పూర్తిగా అవి ఉన్నాయి. లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ సర్టిఫికేట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ కి ఇది బాగా మేలు చేస్తుంది అని అంటే అది నిరూపించాలి. నాగేశ్వర గారు అట్లా నిరూపించి వస్తేనే దానికి సర్టిఫికేట్ వస్తుంది. అవును, iPulse అనేది హార్ట్ కి మేలు చేస్తుంది, వీళ్ళు చెప్పేది రైటే అని వస్తుంది అనమాట, అప్రూవల్. ఓకే, ఇది గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి ఇది పనిచేస్తుంది, ఏకనాయకం కాఫీ అని అది క్లినికల్ ట్రయల్ చేస్తారు. ఇది ఇక ఈ వ్యక్తులకి మనకి పనిచేస్తుంది, హరిప్రసాద్కి అది పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి చిన్నది ఏంటంటే, ఆ జ్వరం టాబ్లెట్ డాక్టర్ గారు ఇచ్చింది నాకు ఎన్ని రోజుల్లో పనిచేస్తుంది అనేది నా యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. నేను వాడే దాన్ని బట్టి, నేను జాగ్రత్తలు తీసుకునే దాన్ని బట్టి, నా క్రమశిక్షణ బట్టి ఉంటుంది. అర్థమైందా శ్రీకాంత్? ఇది మొదటి విభాగం వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్ కోసమే వస్తారు. వాళ్ళు టోటల్ ఫోకస్ అంతా రిజల్ట్ అనే ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెయిన్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, 5 మన యొక్క కస్టమర్లలో ఉంటారు. కస్టమర్స్ లో, మన ప్రాస్పెక్ట్ లో 5. మొదటి విభాగం, 2, 3, 4వది ఏంటి? నాకు సపోర్టింగ్ ఇన్కమ్ కావాలి అని, నాకు సపోర్టింగ్ ఇన్కమ్ కావాలి, ఒక మంచి ప్రోడక్ట్, మంచి కంపెనీని చూసి వస్తారు. ఇక 5వ వాళ్ళు దీనికంటే కొద్దిగా ఇంకా సూపర్ సీనియర్ వాళ్ళు. వాళ్ళు ఈ బిజినెస్ మైండ్ సెట్ తోటే స్టార్ట్ చేస్తారు. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఇక పని నేర్చుకోవడం స్టార్ట్ చేసి దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది దీని మీద. ఇది 5వది. ఓకే, ఇది. సో ముందు
ఈ లాస్ట్ 4-5 బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళకైనా కానీ దేని గురించి బాగా తెలియాలి? ఈ ముగ్గురు గురించి తెలియాలి. తను కూడా ఈ ముగ్గురిలో ఉంటాడా? హరిప్రసాద్ కూడా ఈ ముగ్గురులో ఉంటాడు. ఈ ముగ్గురులో ఉంటారు. శ్రీకాంత్, నువ్వు ఎలా వచ్చావు? నువ్వు బిజినెస్ ఇప్పుడు బాగా చేస్తున్నావు, 93K సంపాదించావు, కంగ్రాచులేషన్స్. ఓకే, నువ్వు ఎలా వచ్చావు? అంటే సార్ నాకు హిప్ రిప్లేస్మెంట్ అయింది. హిప్ రిప్లేస్మెంట్ అయినప్పుడు నాకు కొంచెము 2 hours 1 hour నిల్చుంటే పెయిన్ వచ్చేది సార్. అలాంటి టైంలో నేను పల్స్ కాఫీ తీసుకున్నాను 3 months to 4 months. తీసుకున్న తర్వాత 8 hours నిలబడ్డా అంత పెయిన్ అనిపించలేదు. ఇది ఇంత మంచిగా ప్రోడక్ట్ అనేది వర్క్ చేసినప్పుడు నేను నలుగురికి ఎందుకు చెప్పకూడదు అని చెప్పి వచ్చాను సార్. అప్పుడు నీకు బిజినెస్ నచ్చింది. వచ్చింది. ఇందులో నువ్వు ఫస్ట్ విభాగానికి, అంటే తీవ్రమైన పెయిన్, తట్టుకోలేని పెయిన్ ఉంది, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు, అప్పుడు దీన్ని ఆశ్రయించావు కదా. మీ సిస్టర్ చెప్పింది కాబట్టి నీకు ఆ బిలీఫ్ తోటి తీసుకున్నావు, రైట్? నీకు ఎప్పటికల్లా బెటర్ గా అనిపించింది? 1 month or 2 months, 3 months? సో 4 months అట్లా. 4 months పట్టింది. 4 months పట్టింది. హాస్పిటలైజ్డ్ అయ్యావా? అంతకు ముందు దాని పెయిన్ ఎక్కువనే ఉండేదా? అవును సార్, అవును. దాన్ని అంటే డాక్టర్ అడిగాను, ధృవారెడ్డి సార్ అని, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్. అడిగితే దాన్ని మనం ఏం చేయలేం బాబు, నువ్వు 2 hours కన్నా ఎక్కువ నిలబడకూడదు అని చెప్పాడు. సో అర్థమైంది కదా. ఒకసారి మనకి ఇండస్ట్రీ పల్స్ కాఫీ తన జీవితంలో ఏ విధంగా పాత్ర పోషించాయో చూడండి. ఓకే, అలా ఇప్పుడు తను 4th స్టెప్ కూడా కాదు, ఫస్ట్ స్టెప్ నుంచి 5th step కి వెళ్ళిపోయాడు. 5th నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు తను ఒక 30,000 కి జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు తను నెట్వర్క్ ను బిల్డ్ చేసుకొని ఫుల్ టైం కెరియర్ గా ఇండస్ట్రీలో పెట్టుకోవాలని అతని యొక్క గోల్. అంతేనా బాబు? అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, నేను అనుకున్నాను, నేను దేంట్లో అంటే థర్డ్ నేను ప్రివెన్షన్ కోసం నా పల్స్ గురించి తెలుసుకొని పిల్లలకి ఉపయోగము, కాఫీ అనేది మదర్ ఫాదర్కి ఉపయోగపడుతుంది, ఆ తర్వాత మేము కూడా తాగొచ్చు అని తెలిసి అది ఆ తర్వాత కంటిన్యూ అయింది ఇట్లా. సో డియర్ ఫ్రెండ్స్, మన ప్రాస్పెక్ట్స్ ని, అంటే ప్రెజెంటేషన్ వినడానికి రెడీగా ఉన్న వాళ్ళని, ఆల్రెడీ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళని ఇద్దరిని స్టడీ చేయాలి మనం. స్టడీ యువర్ ప్రాస్పెక్ట్ అండ్ కస్టమర్. అప్పుడు మనం మాట్లాడే విధానం, చెప్పే విధానం, వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారిపోతుంది ప్రతి ఒక్కరు. అయితే ఎవరు ఏంటిదో తెలుసుకోకపోతే అందరికీ బిజినెస్ చెప్పడానికి మనం చూస్తూ ఉంటాం, అందరిని ఒకే ఘాటిన కడుతూ ఉంటాం. కాబట్టి మీరు మంచి షేరింగ్స్ ని, లీడ్స్ ని మిస్ అయిపోతారు. మిస్ అయిపోతారు. ఓకే, ఒక కస్టమర్ కి నచ్చింది అనుకోండి, సార్ మీకు నచ్చింది కదా, ఇది అందరికి అవసరం అనుకుంటున్నారంటే అవసరం అని, రైట్. అయితే నాకు ఇంకొంతమందిని, నేను పాలసీ తీసుకున్నాను, ఇంకెవరికైనా పాలసీ అవసరం అయితే నాకు చెప్పండి అని అడుగుతామా లేదా? అవునా? ఓకే, అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి, హరిప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆరోగ్య అవగాహన అనేది చాలా ముఖ్యము, దాన్ని పక్కన పెట్టొద్దు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టడీ యువర్ కస్టమర్, వాళ్ళకి ఏమి అవసరమో తెలుసుకోండి. ఇక మూడవది, ఇది ఇమ్మీడియట్ గా అందరూ వాడాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఓకే, ఉంది అంటేనే చెప్పండి, లేకపోతే చెప్పకండి. శాంతి గారి మేడం గారి ఇంట్లో పిల్లలకి ఇది అవసరము, నాగరాణి గారికి ఇది అవసరము అని అనిపిస్తేనే నేను చెప్పాలి, అవసరం లేకపోతే చెప్పకండి. అవసరం ఉన్నదే చెప్పండి ఎప్పుడైనా. ఒకవేళ అవసరం అని అనుకుంటే ఆ అవసరం ఏంటో ఆ కొత్త వ్యక్తికి టెల్ ద అర్జెన్సీ అని అంటున్నాడు. నిపుణులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎందుకు ఇది వాడాలో చెప్పండి. నేను యోగా చేస్తాను, మంచినీళ్ళు తాగుతాను, ఇవన్నీ అన్ని పొల్యూషన్ అయిపోయినాయి, అన్ని ప్రాసెస్ అయిపోయినాయి, అన్ని పెస్టిసైడ్ అయిపోయినాయి, లోపల ఆక్సిడైజేషన్ పెరిగిపోతుంది, ఆక్సీకరణ ఒత్తిడి పెరిగిపోతుంది, చాలా స్పీడ్ గా పాడైపోతున్నాయి అన్ని. ఇదివరకు టమాటా చాలా కాలం ఉండేది, ఇదివరకు కిడ్నీ చాలా కాలం వరకు ఉండేది, కాలేయం చాలా వరకు ఉండేది, ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, వాటికి ఏజ్ మీద పడుతుంది తొందరగా. యాంటీ ఏజింగ్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అనే విషయం ఎందుకు అర్జెంటో చెప్పాలి. ఇది తెలిసి ఉండాలా లేదా మనకి? ఇది తెలుసు.
అసలైనటువంటి మూలమైనటువంటి విషయం అంతా కూడా మనం చెప్పేటువంటి విధానంలోనే వాళ్ళకి ఎందుకు అర్జెంట్ అనేది. అవును కరెక్టే, ఇది చాలా అవసరము సార్. కనీసం 2 days కి ఒక 20 ml 30 ml అయినా మన బాడీలోకి వెళ్ళడం చాలా చాలా మంచిది. మేడం మీరు 35 క్రాస్ అయ్యారు. చాలా చిన్న వయసు నుంచి 15 సంవత్సరాల నుంచి అందరికీ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. మీరు ఇప్పుడు 2 days కి ఒకసారైనా సరే మీరు ఆ బాడీకి తీసుకోవడం చాలా చాలా మంచిది. సర్వీసింగ్ అవుతుంది, క్లెన్జింగ్ అవుతుంది. బాడీ క్లెన్జింగ్ కాకపోతే మన ఆరోగ్యం అనే దానికి మనం వెళ్ళలేం. అందరూ పొట్టను నింపడానికి ట్రై చేస్తున్నారు కానీ దాన్ని ఖాళీ చేయడానికి, శుభ్రం చేయడానికి ట్రై చేయట్లేదు. ఎప్పుడెప్పుడు ఆకలి అవుతుందో ఎప్పుడెప్పుడు పొట్ట నింపాలా అని చూస్తున్నాం. అంతే తప్ప దాన్ని క్లెన్జింగ్ చేసుకోవాలి, దాన్ని ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ చేయాలి. గాబుని ట్యాంక్ చేస్తున్నామా లేదా? క్లెన్జింగ్ చేస్తున్నామా? అలాగే మన యొక్క పెద్ద ప్రేగుని ఎంత క్లెన్జింగ్ చేస్తుంటే ఆ వ్యక్తి అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఈ కాఫీ అనేది, ఈ పల్స్ కేర్ అనేది చాలా బాగా క్లెన్జింగ్ చేస్తుంది బాడీని. చాలా చాలా ఇది ఆ అర్జెన్సీ, ఎందుకు అర్జెన్సీ అనేది మనం చెప్పగలం. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత చాలా బాగా మంచి దాన్ని ఒక పేరు పెట్టారు, ఐడెంటిఫై ద గ్యాప్, ఐడెంటిఫై ద చేంజ్. వాడిన తర్వాత, వాడక ముందు, ఇప్పటి నుంచి వాడిన తర్వాత ఎలా ఉంటారు అనేది కొంచెం వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడు మీకు ఉపయోగపడతాయి టెస్టిమోనీస్. టెస్టిమోనీస్ ఎందుకు అని అంటే, ఇగో ఈ ఒక వ్యక్తి ఈ విధంగా వాడడం వల్ల తన జీవితంలో, తన ఆరోగ్యంలో మార్పు తెచ్చుకున్నాడు అని చెప్పడానికి. మేబీ మీరు కూడా అటువంటి అవకాశం మీకు కూడా ఉంది, మీరు గనక వాడుకుంటే అని చెప్పడం. కానీ ఖచ్చితంగా అవుతుందని మాట ఇవ్వడానికి కాదు టెస్టిమోనీ. తను బిలీఫ్ తోటి, ఇప్పుడు నేను అందుకే అడిగాను ఎన్ని వారాలు వాడారు మీరు అని. 4 నెలల్లో నాకు అది కనిపించింది అని. 1 నెలలో 1 వాడి, 1 నెలలో 1 కాఫీ కంప్లీట్ చేసి, ఓ 2-3 కాఫీలు కంప్లీట్ చేసి, 15 సంవత్సరాల నుంచి ఉన్న డయాబెటిక్ నేను ఎట్లా చెక్ పెట్టాలని ఆలోచిస్తే అవుతుందండి నాగేశ్వర గారు? కరెక్ట్ కాదు. ఎందుకు అని అట్లా అంటుంటారు సార్ మరి అని అంటే, 3000 కాబట్టి. 3000 కాబట్టి. అదే 3 రూపాయలది అయితే డాక్టర్ ఎంతకాలం వాడమంటే అంతకని. ఏముంది, థైరాయిడ్కి ఇంత గోలే కదా అని అంటారు. కానీ ఏముంది పోతుంది అనే పదం వాడినా కృష్ణయ్య సార్, మీ మేడం గారు, ఏముంది థైరాయిడ్ ఇంత గోలు వాడితే పోతుంది కదా అని. ఏం పోతుంది? ఆ పార్ట్ పోతుంది, వాడి ఆ కిడ్నీ పోతుంది, ఆ లివర్ డ్యామేజ్ అయిపోతుంది, ఆ హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి. ఈ టెస్ట్ మనీ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, ఈ విధంగా సోరియాసిస్ ఉన్నటువంటి ఈ వ్యక్తి, డయాబెటిక్ ఉన్నటువంటి ఈ వ్యక్తి దీని నుంచి బయటపడ్డారు, ఇతని యొక్క స్వయంగా మాట్లాడిన మాటలు వినండి అని మనం దానికి ఉపయోగించుకోవాలి. అదొక రిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఇది ఐడెంటిఫై ద చేంజ్. మీరు మా దగ్గర మీ పిల్లవాడిని చదివిస్తే, ఇగో మా దగ్గర ర్యాంకులు ఉన్నాయి చూడండి, ఈ ర్యాంకుల పిల్లలు చదువుకుని ర్యాంకులు వచ్చినాయి. ర్యాంక్ గ్యారంటీ ఇస్తారా? ర్యాంక్ గ్యారంటీ కాదు. ఇగో మా దగ్గర అయితే ఈ ర్యాంకులు వచ్చాయి, మా దగ్గర అయితే ఈ టెస్ట్ మోనీస్ అయితే ఉన్నాయి, ఇంత మంచి టెస్ట్ మోనీస్ ఉన్నాయి. మీకు ఇంకెక్కడ ఆప్షన్ లేకపోతే ఇగో ఈ టెస్ట్ మోనీస్ అయితే చూడండి, మీరు ఫాలో అవ్వండి, మీకు కూడా ఈ అనుభవం కలగవచ్చు. అర్థమైంది ఈ పాయింట్? ఇది చాలా ముఖ్యం, చెప్పేటువంటి విధానం. మనం అందుకనే తెలుసుకోవాలని మనం చెప్పాల్సింది. ఎక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఆహారం తీసుకునేటువంటి పద్ధతిలో డైట్ ఫాలో అవుతున్నారా, పొట్టను నింపడమే చూసుకుంటున్నారా, క్లెన్జింగ్ ని కూడా పట్టించుకుంటున్నారా, వాటర్ కంటెంట్ తీసుకుంటున్నారా, లేట్ నైట్ ఫుడ్ కాకుండా ఎర్లీ ఫుడ్ ని కంప్లీట్ చేస్తున్నారా, ఈయన ముఖ్యమేనా కదా. అందుకనే ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ లో చెప్పామో లేదో, ప్రోడక్ట్ అందిన తర్వాత అయితే ఖచ్చితంగా చెప్పాలి. అశోక్, ప్రోడక్ట్ అందగానే థ్యాంక్ యూ మీట్లో ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి. డైట్ ప్లాన్ అనేది ఇగో మీరు రిజల్ట్ కోసం చూస్తున్నారు కాబట్టి పక్కా మీరు ప్రామిస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ చిన్న కంట్రోలింగ్ లో ఉండాలి, తొందరగా మంచిగా వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి
ఈ మందుల డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి. రోజుకి 10-15 వేసుకోవాల్సిన ఆ దుస్థితి నుంచి స్వస్థితి చేకూరుతుంది. ఓకేనా? ఇది తర్వాత ఇంకా మంచి విషయము చెప్తున్నారు. ఈ పాయింట్స్ మనం విందాం సరే. దానంతట అదే మనీ వచ్చేస్తుందంటే అలా రాదు మనీ అనేది. ఇల్లు కొనడానికి వచ్చారనుకోండి, మెయిన్ డెసిషన్ మేకింగ్ ఎవరు? ఓకే వాళ్ళని అందుకని ఈయన కొట్టగలుగుతారు అందరు. సార్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం మనం. ఎలివేట్ ద అర్జెన్సీ ఫర్ చేంజ్. ఇక వినండి ఇతని ఎక్స్ప్లెనేషన్. ఎస్, ఇప్పుడు సపోజ్ నేను ఇన్సూరెన్స్ పర్సన్ అమ్మా, మీ దగ్గరికి వచ్చాను. మీరు ఇన్సూరెన్స్ అంటే అసలు నాకు ఇన్సూరెన్స్ కావాలన్నారు. కావాలంటే ఎంత ఇన్సూరెన్స్ కావాలన్నా అనుకో, మీరు ఏమంటారు? నేను నెలకు ఒక 5,000 కడతాను అంటే ఈయన దగ్గర ఉన్న స్కీములన్నీ చూపిస్తారు మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, సో మీ చిల్డ్రన్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుని, మీ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని మీ లైఫ్ వర్త్ ఎంత అన్నది ముందు అవగాహనకు రావాలి. ఓకే, ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఏదన్నా అనుకోనిది జరిగితే, సో మీకు ఎంత అమౌంట్ వస్తే మీ ఫ్యామిలీ ఇదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవిస్తుంది అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు ఏం అడిగారో కాదు, మీకేం కావాలో నేను తెలియజెప్పాలి యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఓకే, దానికి ఎంత ఇన్సూరెన్స్ అవుతుంది అంటే మీరు నాకు ఎంత రిటర్న్ వస్తుంది అంటారు. అది టర్మ్ పాలసీ అంటే రిటర్న్ రాదని చెప్తారు. నాకు కుదరదండి, నాకు రిటర్న్స్ రావాలి అంటారు. అయితే మీకు రకరకాల స్కీములు చెప్తారు, కానీ దాంట్లో ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది. ఏదన్నా జరిగితే మీ లైఫ్ సెక్యూర్ చేయదు. నేను మీకు తెలిసి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ గా మీకు చెప్పకపోతే అది అన్యాయం. అందుకని ఫస్ట్ నేను మీకు చేయాల్సింది అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, జెన్యూన్ గా మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాను. ఓకే, సో అప్పుడు నేను సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవుతాను. అంటే ఏ బిజినెస్ లో ఉన్నా ముగ్గురు ఉంటారండి. ఒకరు బిజినెస్ కండక్టర్ అంటారు, మొత్తం బిజినెస్ ని ఆర్గనైజ్ చేసి లీడర్. రెండవది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. మూడవది రెయిన్ మేకర్ అంటారు, డబ్బులు సంపాదించేవాడు. అంటే ఆయన డీల్ మేకర్, ఆయన ముందు అమ్మేస్తాడు పట్టుకెళ్ళిపోయి. కానీ అమ్మే ముందు ఆర్గనైజేషన్ యొక్క వాల్యూస్, ఫిలాసఫీ ఇవన్నీ క్లారిటీ ఉంటే ఈ ప్రొడక్ట్ ని ఎవరికి అవసరమో వాళ్ళకి అమ్మాలి. ఫిలాసఫీ, నోట్ దిస్ పాయింట్. ఆ ప్రొడక్ట్ యొక్క ఫిలాసఫీ, ఆ కంపెనీ యొక్క ఫిలాసఫీ, దాని పర్పస్ మనకు అర్థమవుతే కరెక్ట్ గా మనం రీచ్ చేయగలుగుతాం కస్టమర్ కి. మన యొక్క ఫిలాసఫీ ఒకటి వెల్నెస్ కమ్యూనిటీ అండ్ ఫ్రీడమ్ లోకి, మనీ ఫ్రీడమ్ లోకి. మొన్న చెప్పారు ఒక 1300 అవుట్లెట్స్ ఉన్నటువంటి కంపెనీ రీచ్ అయిందంట ఈ కాఫీని మాకు ఇస్తారా అని. అవునా డియర్ ఎగ్జిక్యూటివ్స్? అదేనా చెప్పింది ప్రొడక్ట్ మేనేజర్ గారు? తమిళనాడులో ఒక 1300 షాపులు ఉన్నటువంటి అవుట్లెట్స్ ఉన్నటువంటి ఒక యొక్క సంస్థ, పెద్ద కంపెనీ అప్రోచ్ అయింది ఐ కాఫీ గురించి. కానీ దాన్ని సున్నితంగా మేము రిజెక్ట్ చేశాము సార్. ఎందుకనంటే మనకు ఒక పర్పస్ ఉంది, ఏదేది ప్రజల్ని ఎంపవర్మెంట్ చేయాలని, వాళ్ళ యొక్క ఇన్కమ్ గ్రోత్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక కమిట్మెంట్ తీసుకుంది ఆలివ్ లైఫ్ సైన్సెస్ అండ్ బయోయాక్టివ్స్ జపాన్. అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని స్థాపించడం జరిగింది 2014లో. అంతకు ముందే ఉంది ఆలివ్ లైఫ్ సైన్సెస్. ఎంతో గొప్ప రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర ఫేమస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ వండర్ఫుల్ ప్రొడక్ట్ ని తయారు చేసి, కానీ ఏ కంపెనీకి కూడా ఇవ్వలేదు. టాటా లాంటి కంపెనీకి కానీ వేరే కంపెనీలకు కానీ ఇవి చాలా పవర్ఫుల్ది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి వైపల్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. ఎందుకు? దీనికి ఒక ఫిలాసఫీ ఉంది, ఏంటంటే ప్రజల్ని ఎంపవర్మెంట్ చేయాలి. ఈ పవర్ఫుల్ ప్రొడక్ట్స్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే అది జరుగుతుందని బలంగా విశ్వసించింది. కాబట్టి ఒకసారి మరి మన కంపెనీ కమిట్మెంట్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. డబ్బుల్ని క్రియేట్ చేసుకోవాలంటే వేరే అన్య మార్గాలు ఉండొచ్చు. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ స్థాపించడం అనేది చాలా కష్టమైనటువంటిది. అందరికి స్కిల్ డెవలప్ చేసే ప్రోగ్రామ్ ఆ యజమానికి భారం. అది ఒక పీపుల్స్ కంపెనీ స్థాపించడం అనేది, ఒక లిమిటెడ్ కంపెనీని స్థాపించడం అనేది యజమానికే భారం అది. అందుకనే మన యొక్క యజమాని యొక్క గొప్పతనాన్ని కూడా, ఈ కంపెనీ నడుపుతున్న వ్యక్తికి యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సో అందుకని అండర్స్టాండింగ్ ద కస్టమర్ అండ్ అర్జెన్సీని పెంచడం ఏంటంటే, ఇప్పుడు మీరు అంటారు అయితే నేను ఆలోచించుకుని చెప్తానండి అంటారు.
ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీకు కారు ఉందండి లేకపోతే 2 వీలర్ ఉందంటారు. మీరు కొన్న తర్వాత ఇన్సూరెన్స్ చేయించుకున్నారా, లేదా మీరు షోరూమ్ లోంచి బయటకు రాకుండానే ఇన్సూరెన్స్ ఉందా? కొన్న తర్వాతే. మీరు చూడండి, ఒకప్పుడు మీరు తీసుకొచ్చాక ఇన్సూరెన్స్ చేయించాలి. ఇప్పుడు షోరూమ్ లో ఉండగానే ఇన్సూరెన్స్ లేకపోతే బయటకు తీసుకురావడానికి లేదు. అవును. అంతేనా? అవును. అంటే మీరు ఇన్సూరెన్స్ లేకుండా గాడినే బయటకు తీసుకురావడానికి లేదు. మీరు బాడీని బయటికి వెళ్ళి తీసుకెళ్తారు అంటే, మీరు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, స్కూటర్ మీద వెళ్తారు, హెల్మెట్ పెట్టుకోరు. మీకు ఏదైనా పడి ఒక చిన్న రాయి తగిలితే ఏదైనా అయింది, ఫ్యామిలీకి పిల్లలు ఇంకా 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఉంది, ఫ్యామిలీ ఉంది, నెలకు 50,000 ఖర్చు ఉంది, మళ్ళీ ఆల్రెడీ మీకు 5 లక్షల పర్సనల్ లోన్స్ ఉంటే, ఇవన్నీ కవర్ చేయడానికి ఎంత ఇన్సూరెన్స్ ఉంటే మీ ఫ్యామిలీ ఆ డిగ్నిటీగా ఫైనాన్షియల్ లో ఇబ్బంది పడకుండా ఉంటుంది అన్నది చెప్పి, ఇది ఎంత ఎమర్జెన్సీ అన్నది చెప్పగలిగితే ఆయన ఏం చేస్తాడు? తీసుకుంటారు. క్రెడిట్ కార్డులో ఈఎంఐలో అయినా సరే టర్మ్ పాలసీ కొంటాడు. అవునండి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ రెండు ఇండియాలో మ్యాండేటరీ కాదు, కానీ అది ఇవాళ నెసెసిటీ అయిపోయింది కదండి. సో మీకు అర్థమవుతుంది ఇప్పుడు, అండర్స్టాండ్ ద కస్టమర్, ఎలివేట్ ద అర్జెన్సీ. ఎస్. నెక్స్ట్ వన్ సార్, ఐడెంటిఫై ద గ్యాప్. ఐడెంటిఫై ద గ్యాప్ అన్నప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ డిజైర్డ్ సిచ్యువేషన్ ఎలాంటిది. స్కూల్ ఉందమ్మా, స్కూల్ దగ్గరికి వస్తారు, పిల్లవాడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు చిన్న చిన్న అసెస్మెంట్ చేసి చూస్తారు. కానీ మీ కోరిక ఏంటి? పిల్లవాడు అక్కడ సీట్ కొట్టాలి. అవును. అక్కడికి రావాలంటే మీ వాడికి ఈ యొక్క స్కిల్ లేదు, ఈ టాలెంట్ లేదు, ఇది రావాలంటే మా దగ్గర స్పెషల్ ఫ్యాకల్టీ ఉన్నారు, మీరు అందులో గడితే కనుక మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాం. ఓకే. ఎంతన్నా పర్లేదు, అంతేనా? అదే హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, ఒక కారు కానీ, ఒక ఇల్లు కానీ, అందరూ చేసేది ఇదే కదమ్మా. ప్రజెంట్ ఎలా ఉంది, అది కట్టిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? మీరు స్టాండ్ అలోన్ లో ఉంటున్నారు, ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాక మీ పిల్లలకి ఇది ఉంది, మీ వైఫ్ కి ఇది ఉంది, మీకు జిమ్ ఉంది, సో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు కదమ్మా. అందుకని ప్రజెంట్ లైఫ్ స్టైల్ కి అక్కడికి ఎంత గ్యాప్ ఉంది? ఇప్పుడు సపోజ్ మా దగ్గర ట్రీట్మెంట్ కి జాయిన్ అయ్యారు అనుకోండి, ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు, ఓవర్ వెయిట్ ఇబ్బంది పడుతున్నారు, మా దగ్గర ఇది అయిన తర్వాత, ఈ డైట్ తీసుకున్న తర్వాత 60 days లో మీరు 10 kilos తగ్గిపోతారు, అప్పుడు మీరు ఇంత స్లిమ్ అయిపోతారు, మీకు పెళ్లి చూపులు వస్తే వెంటనే పెళ్లి అయిపోతుంది. ఓకే. యు అండర్స్టాండ్? సో ఈ యొక్క ఇక్కడి నుంచి అక్కడికి ఆ గ్యాప్ ఏది ఉంది? ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాను అనుకోమ్మా, మీకు బయట ఎవరో ఒక 3 lakhs లో వెడ్డింగ్ చేస్తున్నారు, మా దగ్గర 10 lakhs అవుతుంది. సో ప్రజెంట్ మీరు మీ దగ్గరికి బడ్జెట్ 5 lakhs, కానీ పెళ్లి మరొకసారి రాదు, పెళ్లికి మీరు 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మీకు అవి సరైనటువంటి ఫోటోగ్రాఫర్కి ఇస్తే ఆ ఫొటోస్ అన్నవి, ఆ ఫీల్ అన్నవి ఫర్ ఎవర్ ఉంటుంది. సో అది తీసిన తర్వాత ఆ ఆల్బమ్ లో మీరు మీ పిల్లలు, మీ మనవలు కూడా చూసుకోవచ్చు, ఆ వీడియో చూసుకోవచ్చు. చూసుకుంటున్నప్పుడు ఆ టెక్నాలజీ 8K టెక్నాలజీ అనేది నెక్స్ట్ 10 years వరకు కూడా అప్డేటెడ్ ఉంటుంది. సో ఎవరైనా మీరు 3 lakhs బడ్జెట్కి వెళ్ళినప్పుడు వాటి దగ్గర అంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండదు, దానికి తగ్గట్టుగానే అవుట్కమ్ ఉంటుంది. సో ఇది మేము తీసేటప్పుడు మేము ఒక ఫిల్మ్ తీసినట్టుగా తీస్తాం కాబట్టి మా ప్రొడక్షన్ కాస్ట్ బట్టి మీకు ఇంత ఛార్జ్ చేస్తున్నాం. అవుట్కమ్ ఎలా ఉంటుందని శాంపిల్స్ లేకపోతే ఆల్బమ్స్ చూపించారనుకోండి, అప్పుడు వీళ్ళు 5 lakh బడ్జెట్ 10 lakh అవుతుంది. అంటే ఐడెంటిఫై ద గ్యాప్, మాకు ఇతరులకి డిఫరెన్స్ ఏముంది. పాయింట్స్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారా? దీనికి ఎందుకు ఇంత కాస్ట్ ఉంది, ఈ కాఫీకి, మామూలు బయట కాఫీకి దీనికి ఉన్న తేడా ఏంటి, ఈ పల్స్కి ఎందుకు ఈ కాస్ట్ ఉంది, ఎందుకు ఇది ప్రీమియం, ఇది ఈ విషయాన్ని మనం తెలియచేయగలగాలి. దీంట్లో మనం పూర్గా ఉండొద్దు. మనం మన ఈ జ్ఞానంలో పూర్గా ఉంటే కదా ఏ రోజుకైనా రిచ్ చేసే జ్ఞానం ఇది, ఈ యొక్క ఐడియాలు ఉండాలి. లేకపోతే ఆ రిజెక్షన్ చేస్తారేమో, నచ్చట్లేదంట, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ చిన్నగా ఆలోచించవద్దు ఎప్పుడైనా. ఇది మనమే ఈ ప్రోడక్ట్ ని తయారు చేస్తే ఎలాగైనా ఎలా తీసుకెళ్తాం ప్రజల్లోకి. ఓకే, సో ఇది దాని తేడాని చెప్పగలగాలి. ఇగో మా దగ్గర మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ని ఒక వ్యక్తి ఫేస్ చేసి, ఒక మేడం చాలా చక్కగా దాని నుంచి బయటపడింది, మీరు ఒకసారి దీన్ని చూడండి అని చెప్పాలి. ఆ తర్వాత అందరూ తను ఈ ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు, సొంతంగా చేసేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ గురించి తనే చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు. కాదు, కొంచెం ఎక్స్పర్ట్ ని మీరు కన్సల్ట్ అవ్వాలి. ఎక్స్పర్ట్ ద్వారా చెప్పించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. సబ్జెక్ట్ లో కొంత ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మీ పని సులువు అవుతుంది. ఓకే, ఒకేసారి ఎక్కువ మందికి చెప్పేటువంటి ఈ ప్రోగ్రామ్స్ కి ఇన్వైట్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువగా తొందరగా మీరు చెప్పిన విషయం వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి
తెలిసిన విషయాన్ని ఎలా పడితే అలా ఆదరబాదరగా చెప్పకుండా ఇది చాలా విలువైన విషయాన్ని విలువైన పద్ధతిలోనే చెప్పాలి. మీ నేమ్ లిస్ట్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఓకే, నేమ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి నచ్చితే ఇంకా బోల్డ్ అంత నేమ్ లిస్ట్ వస్తుంది. నచ్చితే నలుగురిలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది మీకు సంబంధించి 2 లైన్లలో. ఓకే, కాబట్టి మీరు ఈ చిన్న జాగ్రత్త, మనం ఇంకెక్కడుంది మన పెట్టుబడి? భవాని గారు, ఇంకెక్కడైనా ఉందా మన పెట్టుబడి? లేదు, ఇదే మన పెట్టుబడి. జాగ్రత్త, జ్ఞానం దగ్గర జాగ్రత్తగా ఉండడమే పెట్టుబడి. సో ఎక్స్పర్ట్ గైడెన్స్, ఎక్స్పర్ట్ లోనే మనము ఆ యొక్క ఇల్లు ఇష్టం వచ్చినట్టు కట్టాం కదా, ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకుంటాం కదా, అలాగే. సో ఇంకోటి, మీ యొక్క ఒక చిన్న టేస్టింగ్ అనేది, డెమో అనేది టేస్టింగ్ చేయించడం, కాఫీ టేస్టింగ్ చేయించడం. కొంతమంది అయితే పల్స్ ఇచ్చి కూడా నువ్వు తాగి చెప్పు నాకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాఫీ సాచెట్స్ ఇవ్వడము, వాళ్ళకి కాఫీ ఇచ్చి తయారు చేసి ఇవ్వడము. ఐకేర్ అంటే ఇంకో పాయింట్ మర్చిపోయాను. మీ ప్రొడక్ట్ గొప్పతనం తెలవాలంటే ఇంగ్రీడియంట్స్ గొప్పతనం చెప్పాలి. ఆ ఫ్రూట్స్ లో ఉన్నటువంటి విటమిన్లు, వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, అకాయ్ బెర్రీలో ఉన్నటువంటి క్యాన్సర్ ని సైతం ఎదుర్కొనేటువంటి లక్షణము వాటి చెప్పాలి. ఇంగ్రీడియంట్స్ అంటే వాటిలో వాడే పదార్థాలు. ఏకనాయకం గొప్పతనం చెప్పాలి. ఓకే, ముఖ్యంగా ప్రూరెన్స్ గొప్పతనం చెప్పాలి. ఆత్మగుప్త అంటాం దాన్ని. ఓకే, నర్వస్ సిస్టమ్ మీద అది పనిచేస్తుంది. మైండ్ లో ఎల్డోపాని చాలా న్యాచురల్ గా రిలీజ్ చేస్తుంది. టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు ఎల్డోపా గురించి. ఇంగ్రీడియంట్స్ గొప్పతనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి, మనకి కర్కుమిన్ గొప్పతనాన్ని, శతావరి గొప్పతనాన్ని, ఐకేర్, ఈ గొప్పతనాన్ని మనం చాలా హైలైట్ చేసుకోవాలి. అప్పుడు మన ప్రొడక్ట్ వాల్యూ తెలుస్తుంది. మరి దీన్ని తయారు చేసింది ఇంట్లో కూర్చొని ఏదో లేహ్యం తయారు చేశారా? కాదు, మనకి R&Dలో తయారైంది. ఫార్ములా డెవలప్డ్ బై బయాక్టిస్ జపాన్. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏ విధంగా టెస్ట్ చేసి మరి చేస్తుందో మీరు చూపించాలి. మన R&D మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఐకాఫీకి సంబంధించింది ఒకసారి చూపించు మాషెట్టి. సో ఇక్కడ పాయింట్ ఇది ఒకటి చెప్పిన తర్వాత టేస్టింగ్ చూపించడం. ఎందుకంటే ఐకేర్ లో ఇన్ని ఆయుర్వేద పసుపు ఉంది, ఇవన్నీ ఉంది, టేస్ట్ ఎట్లుంటుందో అనే భావన లోపల ఉంటుంది. కొంచెం వాళ్ళకి చూపిస్తే, టేస్ట్ చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏదైనా సరే అందరూ భయపడేది ఎక్కడ? నువ్వు ఎంత అమృతం ఇస్తా అన్న టేస్టీగా ఉండేటట్టు చూడనైనా అంటారు. కషాయాన్ని తాగడానికి కంటిన్యూ. ఇది చూడండి, కొంచెమే జస్ట్ దాన్ని సేకరించి ముందుకు తీసుకెళ్లే వరకు చూపిస్తాను. Renowned traditional systems of medicine survived and flourished from ages till date. The relationship of the human body from constitution and function to nature and the elements of the universe will continue to flourish in times to come. The medicinal plant Salacia has reference in 5,000-year-old Ayurvedic అంటే మన literature. కాఫీలో వాడేది అనమాట. సెలేసియా అంటారు, ఏకనాయకం అని అంటారు. దానికి రౌండ్ గా ఉంటుంది, సప్త చక్ర అని అంటారు. అది గోల్డ్ కలర్ లోకి వచ్చిన దాకా చూసి ఎక్స్పర్ట్స్ చేత సేకరించబడుతుంది. మనమే అడవిలో ఫార్మింగ్ చేస్తున్నాం, ఓన్ ఫార్మింగ్ అదంతా అడవిలో. Called as Vairi in Sanskrit, literally meaning enemy, considered as an enemy of diabetes or Madhumeha. This plant has been quoted in diabetic treatment protocols in a textbook called Sahasra Yogam, one of the most important classics in Ayurveda. This classic is a compendium of 1,000 plus Ayurvedic medicines involving almost all the pharmaceutical procedures, hence called Sahasra Yogam. In Ayurveda, Salacia is called as Swarna Mula, as the bark of the root is golden colored. The name Sapta Chakra is attributed as the root, when cut, shows 7 wheel-like structures.
Behari is another synonym for its efficacy against diabetes. In the Ayurvedic system of traditional medicine, it has been used as a remedy at the early stages of diabetes. Salacia appears to have a fairly unique polyphenolic profile. Salacia contains salicylanol, saluretin, mangiferin, cotalinol, triterpenes, 13-MRT and poncoranol. The roots and stems have been extensively used for thousands of years in traditional medicines for the treatment of rheumatism, gonorrhea, skin diseases and diabetes. పార్కిన్సన్స్ కానీ అల్జీమర్స్ కానీ వీటన్నిటికీ కూడా పెరాలసిస్ దానికి చాలా బాగా పనిచేస్తుంది. వాటిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, పాలిఫినాల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏకనాయకంలో సహజంగా నేచర్ ఇవ్వబడింది. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా సేకరించిన తర్వాత వాళ్ళతోటి The roots of the Salacia have been collected from the wild as it's not a cultivated crop. Only a few tribals of the forests know how to identify the right tree and the right collection practices. The right quality of the roots are sourced from the forest as it is brought to our factory for further processing of the Salacia to make its extract, Salcital. Once the freshly collected roots are obtained, it undergoes a quality check to ascertain its quality using modern pharmaceutical. ఇట్లా చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరందరూ ఆ ప్యాకింగ్ వరకు చూపిస్తారు, ఎన్నో విషయాలు. ఇంకా ఇంగ్లీష్ బాగా అర్థమైన వాళ్ళకి సూపర్ గా ఉంటుంది. డాక్టర్స్ కి వాళ్ళకి వీళ్ళకి పంపచ్చు ఇది అంతా కూడా. సరేనా? ఈ విధంగా ఆయుర్వేదిక్, అది మన ఇంట్లో ఉన్నటువంటి దాల్చిన చెక్క, అశ్వగంధ ఎట్లనో అది కూడా అట్లా ఏకనాయకం అనేది. సో ఆ ఏకనాయకం మీద క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి. దాంట్లో ఎప్పుడో చరక మహర్షి గారు చెప్పినటువంటి ఆ యొక్క ప్రభావము, శక్తి ఉంది, గ్లూకోజ్ ని కంట్రోల్ చేసే శక్తి ఉందని ఏదైతే చరక మహర్షి చెప్పారో అది ప్రూవెన్ అయిందని బాక్స్ మీద ఉంటుంది చూడండి మీరు. ఓకే, ఈ విధంగా. సో దీన్ని మనం ఎంత వివరంగా చెప్పుకుంటే మనకంత సక్సెస్. ఇప్పుడు చూడండి, తను వెంటనే ఫలానా ఇప్పుడు ఏది రెడీగా పెట్టుకోలేదు, ఇది నేను చూపిద్దామని అనుకోలేదు, నాకు స్పాట్ లో మైండ్ లో వచ్చింది కాబట్టి నేను వెంటనే సార్కి చెప్పడం జరిగింది. ఎంత స్పీడ్ గా దాన్ని వెంటనే తీసి చూపించారు, అవునా? ఇలా రెడీగా ఉండాలి. మన దగ్గర వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మనకి ఇచ్చేటువంటి టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ చెప్తారు, స్టార్టింగ్ లో ఏం చెప్తారంటే, ప్రతి కంపెనీకి, ప్రతి బిజినెస్ మ్యాన్ కి చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వినేవాళ్ళు దొరకడం. ఇదే వీడియోలో తను చెప్తాడు స్టార్టింగ్ లో, వినేవాళ్ళు దొరకడం అనేది పెద్ద ఛాలెంజ్. వాళ్ళు దొరికినప్పుడే మీరు వివరంగా చెప్పలేదు అనుకోండి, అది కాస్త పైపైననే ఉంటుంది అంతే. ఎప్పుడైతే హార్ట్ కి హత్తుకునేలాగా, వాళ్ళ మైండ్ లో, సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయ్యేలాగా మీరు చెప్పగలిగితే, అందుకనే మీరు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు కాకుండా ఇవన్నీ మీ యొక్క అస్త్రాలు అవి. అప్పుడు దాన్ని వెతకడము, అసలు మీ దగ్గర దానికి సంబంధించిన సమాచారమే లేకపోవడము అనేది కరెక్ట్ కాదు. రెడీగా ఉండాలి. మీకు ఈ టెక్నాలజీని వాడడం అనేది తెలియాలి. వాట్సాప్ని ఎలా మీరు తెలుసుకున్నారో, గృహిణి అయినా కూడా ఇది కూడా తెలుసుకోవచ్చు. దీనికి ఏం కష్టం? షేరింగ్ చేయడం తెలుసుకోవచ్చు, ఫైల్ ఓపెన్ చేయడం తెలుసుకోవచ్చు. మా చిన్నపిల్లలు ఇద్దరు చేయట్లే మా ఇంట్లో, అట్లాగే అందరికి వస్తుంది. ఒకసారి వచ్చిందంటే ఎప్పటికీ ఉండిపోతుంది. ఇదే కాదండి, ఫ్యూచర్ లో ఏఐ కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఏఐ ఇది ఇంకా సింపుల్ది. ఇది ఎంత నేర్చుకుంటే వరలక్ష్మి గారు అంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీరే కేర్ గురించి చెప్పొచ్చు. ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి రాగానే నలుగురికి షేర్ చేసుకుంటే 4,000 వస్తాయి వారానికి. 4 16,000. వాళ్ళు ఇచ్చే 15,000కి 20,000కి ఇవి కూడా సపోర్ట్ అవుతాయి, ఇంకొక 15,000. సరేనా? సో టేస్టింగ్ పార్టీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత
వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ మన దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలి. సిస్టమ్ని సెట్ చేయడమే సొల్యూషన్ ఎప్పటికైనా. కానీ ఎరువులు కొట్టడం కాదు, భూసారాన్ని పెంచడమే పరిష్కారము ఎప్పటికైనా. మందులు కొట్టడం కాదు, ఇంకోటి ప్రయోగాలు చేయడం కాదు. ఓకే, వాటి యొక్క జన్యుల్ని మార్చడం కాదు, ఏది కాదు. పరిష్కారం భూసారాన్ని పెంచుకోవడమే, అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడమే, సిస్టమ్ని సెట్ చేసుకోవడమే పరిష్కారం బాడీకి. ఓకే, ఈ విషయాన్ని మనం మన ప్రెజెంటేషన్లో చెప్పగలం. సార్ నాకు ఇంకా ప్రెజెంటేషన్ రావాలి, నాకు ఇంకా ప్రొడక్ట్స్ ఆర్డర్ రావాలి అంటే అంతా ఈ టీచర్ చెప్పించేటువంటి దాని మీదనే ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ ఎక్స్పర్ట్ గైడెన్స్. యా, ఇప్పుడు సపోజ్ కొన్నిసార్లు మీకు మీరే చేసేసుకుందాం అని అనుకుంటారు. సో ఇప్పుడు మేము ఒక చోట ఒక ఇల్లు కడుతున్నాం, మీరు కూడా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ మేము బల్క్ లో కడుతున్నాం కనుక మేము నెగోషియేట్ చేసినట్టు మీరు చేయలేరు. వీ కెన్ హైర్ ఎన్ ఎక్స్పర్ట్ ఆర్కిటెక్ట్, వీ కెన్ హైర్ ఎన్ స్ట్రక్చరల్ ఇంజనీర్, వీ కెన్ హైర్ ఎన్ ఎస్టిపి, డబ్ల్యూటిపి, ఈ యొక్క ఎక్స్పర్ట్స్ మేము తీసుకోవచ్చు. సో మేము ఇవన్నీ చేయడం వల్ల ఒక ఇల్లు ఇంత అద్భుతంగా మేము చేయగలుగుతున్నాం. మీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. దాంట్లో మీరు నెగోషియేట్ చేయలేరు. మిమ్మల్ని ఎవరైనా తప్పుదారి పట్టిస్తే క్వాలిటీ అవుట్పుట్ రాదు. తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత మార్చలేరు. అందుకని సర్జరీ ఎలా మీరు చేసుకోలేరో కొన్ని పనులు మీరు చేసుకోలేరు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆర్గనైజేషన్ ఉందండి, నేను కోచింగ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఎండి మాట్లాడలేడు, ఎండి అలా కమ్యూనికేట్ చేయలేడు, కస్టమర్స్తో చేయలేడు, వాళ్ళ టీంతో చేయలేడు. సో వన్స్ ఐ అండర్స్టాండ్ దట్ కంపెనీ, ఐ కెన్ బికమ్ ద వాయిస్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. అంటే నేను చేసిన పని ఆయన చేయలేరు, ఆయనకి ఆర్గనైజేషన్ సృష్టించే కెపాసిటీ ఉండొచ్చు. సో కొన్నిసార్లు ఎక్స్పర్ట్ చేసే పని నార్మల్ పీపుల్ చేయలేరు. అందుకని అన్నీ మనం చేసుకోలేం కనుక ఎక్సలెన్స్ ఎప్పుడు చీప్ ఎప్పుడు ఎక్స్పెన్సివే. అందుకని సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్స్పర్ట్. ఇప్పుడు మనం పెళ్లి చేస్తామండి, ఇంట్లో వంట మనమే చేసేస్తాం 500 మందికి. సో ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు. సో అది ఎక్స్పర్ట్ యొక్క అడ్వాంటేజ్ ఖచ్చితంగా చెప్పాలి. సార్ నెక్స్ట్ వన్ వచ్చి షోకేస్ యువర్ ఎక్స్పర్టైజ్. ఎస్, సో అల్టిమేట్ గా ఏంటంటే కొంత డెమో ఇవ్వాలి. నాకు ఈవేళ ఒక కారు చాలా బెస్ట్ అని చెప్తారు, మీరు టెస్ట్ డ్రైవ్ ఇస్తారా లేదా? ఇస్తాం. సో సిమిలర్ గా కూడా ఇప్పుడు మన డెమో ఇవ్వడం అంటే ఏంటంటే వాళ్ళతో 1-to-1 మాట్లాడారు అనుకోండి, లేదా వాళ్ళ ప్రొడక్ట్స్ చూపించారు అనుకోండి, వాళ్ళ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, కొంత ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీకు పుల్లారెడ్డి గారు స్వీట్స్ అంత హిట్ అవ్వడానికి కారణం, ఆయన మొదలు పెట్టినప్పుడు ఎంతమంది వచ్చినా ఏ స్వీట్ అన్నా మీరు టేస్ట్ చేయొచ్చు. మీరు ఎంత చెప్పినా మీరు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మీకు ఎలా తెలుస్తుంది? ఈ స్వీట్ తినమంటాడు, ఆ స్వీట్ తినమంటాడు, అన్ని తిన్నా కొనపోయినా అనుకోడు ఆయన. కానీ అన్ని తిన్న తర్వాత ఇది 1/2 కిలో కట్టు, ఇది కిలో, ఇది అన్ని మీరు ప్యాక్ చేసుకెళ్ళిపోతారు. సో అందుకని అవతల వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ అయితే then they can take your service. Excellent sir. Next, present your solution. సో మీ దగ్గర మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, మార్కెటింగ్ చేశారు, సేల్స్ చేశారు, కానీ సొల్యూషన్ మీ దగ్గర లేదు. ఎక్కడ దొరుకుతుందంటే మార్కెట్లో చూసుకోండి అంటారు. ఆయన ఎక్కడైనా ఎదుగుతాడు. అందుకని ఇఫ్ యూ హ్యావ్ ద సొల్యూషన్, దట్స్ వేర్ సేల్ విల్ హ్యాపెన్. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థికానికి సంబంధించి సొల్యూషన్ మన దగ్గర ఏముంది అని. ఇప్పుడు నేను వరలక్ష్మి గారికి ఒక సొల్యూషన్ చెప్పాను, అట్లా నా సొల్యూషన్ నేను చెప్పాను తనకి ఎదుర్కొన్నటువంటి ఫైనాన్షియల్ సంబంధించి. అదే హెల్త్కి సంబంధించిన సొల్యూషన్ ఉంది నా దగ్గర. మనం ఎంత అదృష్టవంతులం. అవతల వాళ్ళకి నీడ్ అయినది, ప్రాబ్లం అయినది, వాటికి కావాల్సిన పరిష్కారాలు మన చేతిలో ఉన్నాయంటే నేను అంతకంటే ఎక్కువ ఏం కావాలి? అంతకంటే గొప్ప బిజినెస్ ఏముంది ఇంకా క్రియేట్ చేసుకోవడానికి, మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి, రైట్? సో ఇవి వినటానికి బాగా ఇష్టపడాలి. సేల్స్ బాగా అవ్వాలి, టీం బాగా రావాలి అని అనుకునే వాళ్ళు ఇవి వినటానికి ఇష్టపడాలి. కానీ ఎవరో చేసేస్తారు, ఇంకా నేను చేయాల్సిన పని వాళ్ళు ఎవరో పూర్తి చేస్తారు. ఎట్లా ఉంటుంది? అది జరగదు. ముందు మనము ఈ యొక్క వివరాలు అన్ని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనకు తెలుసుకున్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మనం చెబుతూ ఉంటే మనకు చెప్పే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మనం అటెండ్ అవుతూ ఉంటే మనకు కూడా అటెండ్ అయ్యే వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అనేది మనకి కూడదు. ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఈ వీక్ ని రన్ చేయించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన అప్డేట్ ఎప్పటికప్పుడు అవసరం. ఈరోజు టిఫిన్ అవసరమా లేదా?
నిన్న అయిపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి అయింది, మళ్ళీ ఈ రోజు కావాలి, అంతేనా? అలాగే శరీరానికి ఎలాగో మనసుకు కూడా జ్ఞానం అనేది ఎప్పుడు కావాలి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఈరోజు మనీ మెడిటేషన్ అనేది ఒకసారి చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా చక్కగా విన్నారు. మీకు చాలా ఇన్స్పైరింగ్ టీం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మీ బోత్ సైడ్స్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో మీ కస్టమర్స్ అయినా సరే అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ని పెంచుకోండి, ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. జిఎస్ఎంని తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. సీక్రెట్ తెలుగు టాక్ 2. అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతా ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం డబ్బు సమృద్ధిగా ఉంది, నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను, డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది, నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని, నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది, నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను, నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది, నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని,
దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అందుక అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్ని నెగటివ్ థాట్స్ అనొచ్చు. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది.
నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో సంపాదిస్తాను. దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని గనుక మనం ఐడెంటిఫై గనుక అయినట్టయితే, ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. ప్రతిరోజు అయితే మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు చక్కగా ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క టీంకి కూడా వారికి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియచేయండి. చాలా రిఫ్రెష్ అయిపోద్ది మైండ్. ఇటువంటి భావజాలం ఏదైతే నేను సమృద్ధిగా ఉన్నాను, నేను అన్ని సంపాదించడానికి అర్హుడిని అని చిన్నప్పటి నుంచే ఉండాలి ఆలోచనలు. చిన్నప్పటి నుంచే ఈ ఫీడింగ్ అవసరం. మమ్మీ నాకు అందులో మార్కులు రాలేదు, మార్కులు వచ్చినా రాకున్నా నువ్వు అద్భుతానివే, యు ఆర్ సూపర్ హీరో. అర్థమైందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అది కాలక్రమంలో బయటపడుతుంది. ఓకే, అద్భుతము, నువ్వు ఒక అద్భుతానివి అనేటువంటిది ఎప్పుడు మనం మాటల ద్వారా పిల్లలకి అది అందిస్తూ ఉండాలి. అది ఫీడింగ్ అనేది చాలా పాజిటివ్ ఫీడింగ్. సరేనా? సో మన మైండ్ కూడా ఒక చిన్నపిల్లల లాంటిదే, దానికి ఏం కావాలో పూర్తిగా తెలియదు కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ అది అందిస్తుంది. మనం దీన్ని మళ్ళొకసారి రేపు రివిజన్ చేసుకొని విందాము. సరేనా? ఎర్లీగా 5 o'clock అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.